హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాహితి. నేను యూకేలో ఉంటాను అండ్ యూకేలో స్టూడెంట్ రిలేటెడ్ కంటెంట్ క్రియేట్ చేస్తాను. సో నేను ఒక సప్లై చైన్ ప్రొఫెషనల్. నేను ఆల్మోస్ట్ 8 years నుంచి సప్లై చైన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. సో బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఐ వుడ్ లైక్ టు మేక్ దిస్ వీడియో. సో ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్, లైక్ కెరియర్ ఇన్ సప్లై చైన్ గురించి చెప్పమని చాలా మంది అడుగుతారు. ఐ వాంట్ టు హానెస్ట్లీ షేర్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ అ సప్లై చైన్ ప్రొఫెషనల్. లైక్ వై సప్లై చైన్ కెరియర్ లో ఎలాంటి స్కిల్ సెట్ కావాలి అండ్ ఎలా గ్రో అవుతారు, సాలరీస్ ఎలా ఉంటాయి, ఇండియాలో సాలరీస్ ఎలా ఉంటాయి, యూకేలో సాలరీస్ ఎలా ఉంటాయి, అండ్ సప్లై చైన్ లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, సప్లై చైన్ జాబ్ తో ఎలా సెటిల్ అవ్వచ్చు అని డీటెయిల్డ్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడడం మర్చిపోకండి. అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, లైక్ ఎలాంటి కంటెంట్ కావాలన్నా నా కమెంట్ లో షేర్ చేయండి. సో ఫస్ట్ థింగ్ ఇస్ వై కెరియర్ అండ్ సప్లై చైన్. ఎందుకు మీరు సప్లై చైన్ చూస్ చేసుకున్నారు అని ఆర్ చూస్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా నాలెడ్జ్ ప్రకారం లైక్ ఈ రీసెంట్ ఇయర్స్, ఒక పాస్ట్ 3 to 4 years నుంచి చాలా మంది మాస్టర్స్ ఇన్ సప్లై చైన్ కోర్స్ చేస్తున్నారు. ఒకప్పుడు ఈ కోర్స్కి అంత ఇంపార్టెన్స్ లేదు, బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ జస్ట్ బికాస్ తక్కువలో అయిపోతుంది మాస్టర్స్ అని, లైక్ తక్కువ ఫీజు ఉంటుందని అండ్ ఈజీగా అప్లికేషన్ ప్రాసెస్ అవుతుందని ఈ కన్సల్టెన్సీస్ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది కోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. బట్ దాని గురించి ఫ్యాక్ట్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్, ఇది ఎందుకు చెప్తున్నానంటే వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్, నేను సప్లై చైన్ లో పనిచేస్తున్నా అంటే అసలు ఎవరికి తెలియదు అదేంటో. ఈవెన్ మై పేరెంట్స్ వర్ లైక్ అంటే ఏంటి అని నన్నే అడిగారు. సో చాలా మందికి సప్లై చైన్ అంటే ఏంటో తెలియదు అప్పట్లో. బట్ ఇప్పుడు అందరూ ఈ కోర్స్ చేయడం వల్ల దే గాట్ టు నో వాట్ ఇస్ సప్లై చైన్. బట్ రియాలిటీ ఏంటంటే సప్లై చైన్ చదివే స్టూడెంట్ కూడా సప్లై చైన్ ఇండస్ట్రీ ఏంటి, అసలు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనే జీరో నాలెడ్జ్. సో నన్ను అడిగితే మీరు ఎప్పుడైనా ఏదన్నా కోర్స్ ఆర్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మీ కీ థింగ్ ఈజ్ నాట్ ఫీజ్. మీ కీ రిక్వైర్మెంట్ షుడ్ బి వాట్ ఈస్ మై కెరియర్ ఆపర్చునిటీస్. నాకు ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి, ఆ మార్కెట్ ఏంటో రీసెర్చ్ చేయండి. సో జస్ట్ తక్కువలో అయిపోతుంది అని చెప్పి ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోకండి. ఒకవేళ మీరు 2025లో మాస్టర్స్ చేయాలనుకుంటే ఐ వుడ్ సే మాస్టర్స్ ఇన్ సప్లై చైన్ కన్నా MBA చేయడం బెస్ట్. యాజ్ అన్ సప్లై చైన్ ప్రొఫెషనల్ ఎందుకు చెప్తున్నానంటే సప్లై చైన్ కోసం ఒక స్పెషల్ డిగ్రీ అవసరం లేదు. సప్లై చైన్ ఇస్ నాట్ ఎ రాకెట్ సైన్స్. సప్లై చైన్ ఇస్ ఎ బేసిక్ డిగ్రీ. సో ఒకవేళ మీరు మాస్టర్స్ ఇన్ సప్లై చైన్ చేస్తే ఒట్టి సప్లై చైన్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. వెరాజ్ మీరు MBA చేస్తే మీరు సప్లై చైన్కి ఎలిజిబుల్ అవుతారు అండ్ ఇంకేదైనా కెరియర్కి కూడా ఎలిజిబుల్ అవుతారు. సో మీరు 2 years తర్వాత మార్కెట్ బట్టి, మార్కెట్లో ఉన్న జాబ్ డిమాండ్ బట్టి ఆ కోర్స్ని నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ MBA చేసి 2 years తర్వాత మీకు BA లాగా, లైక్ బిజినెస్ అనలిస్ట్ లాగా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటే బిజినెస్ అనలిస్ట్కి షిఫ్ట్ అవ్వచ్చు. సో ఒకటే డెసిషన్ ఇమీడియట్గా తీసుకోకండి. అండ్ సప్లై చైన్ పరంగా నాలెడ్జ్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో దట్ ఈస్ మై అడ్వైస్. లైక్ ఒకవేళ మీరు ఇప్పుడు మాస్టర్స్ చేయాలనుకుంటే. అండ్ కమింగ్ టు నెక్స్ట్ థింగ్ విచ్ ఇస్ స్కిల్ సెట్ అబౌట్ సప్లై చైన్. సో సప్లై చైన్ జాబ్ కావాలంటే ఫస్ట్ థింగ్ మీకు కావాల్సింది కమ్యూనికేషన్. సో బాగా మాట్లాడాలి. సో నేనైతే యాజ్ పర్ మై రూల్ ఇక్కడ నేర్చుకున్నాను దట్ మాట్లాడాలని. ఇండియాలో పనిచేసినప్పుడు ఇట్ వాజ్ ఏ రిక్వైర్మెంట్. లైక్ నేను ఎక్స్పెడైటర్ లాగా పనిచేశాను, లైక్ ఆర్డర్స్ ఎక్స్పెడైట్ చేయడం నా పని. సో టెలిఫోన్ కమ్యూనికేషన్ నేర్చుకున్నాను ఇండియాలో అండ్ ఈమెయిల్ కమ్యూనికేషన్ నేర్చుకున్నాను డ్యూరింగ్ మై రూల్. బట్ అబ్రాడ్ మూవ్ అయిన తర్వాత వాట్ ఐ గాట్ టు నో ఇన్ సప్లై చైన్ రూల్స్ ఇస్ మోర్ అబౌట్ కమ్యూనికేషన్. ఇక్కడ డైరెక్ట్గా వెండర్స్తో, లైక్ సప్లయర్స్తో డైరెక్ట్గా మాట్లాడతాము అండ్ డైరెక్ట్గా కస్టమర్ ఇంటరాక్షన్, స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో మనకి ప్రాపర్గా మాట్లాడడం, ప్రాపర్గా రిలేషన్షిప్స్ మేనేజ్ చేయడం, లైక్ ప్రొఫెషనల్గా ఎలా మేనేజ్ చేయాలి రిలేషన్షిప్స్ విత్ యర్ సప్లయర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సప్లై చైన్ ఈస్ మోర్ అబౌట్ మేనేజింగ్ ఆర్డర్స్ ఆర్ మేనేజింగ్ టైమ్ లైన్స్. సో ఈ టైమ్ మేనేజ్మెంట్, ప్రొఫెషనల్గా ఎలా రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేయాలి అండ్ ఎలా మన పని అచీవ్ చేసుకోవాలి, ఎలా ప్రాపర్గా నెగోసియేషన్ చేయాలి అని, ఇవన్నీ కీ స్కిల్స్ అనమాట. సో ఇవన్నీ కీ స్కిల్స్ ఎందుకు అండ్ ఎలాంటి రూల్స్ ఉంటాయని చెప్పి ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నన్ను అడిగితే సప్లై చైన్ రూల్స్కి కావాల్సింది సాఫ్ట్ స్కిల్స్ ఫస్ట్. సో మీకు సాఫ్ట్ స్కిల్స్ ఉంటే లైక్ ఈ కమ్యూనికేషన్, టీమ్ మేనేజ్మెంట్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉంటే 100% మీరు సప్లై చైన్ రూల్కి సూట్ అవుతారు. టెక్నికల్ స్కిల్స్కి వస్తే మీరు అవి ఈజీగా
నేర్చుకోవచ్చు, ఇంకేం రాకెట్ సైన్స్ కాదు అని అందుకే అంటాను. టెక్నికల్ స్కిల్ ఒక 2-3 వీక్స్ కూర్చుంటే మీరు అవి నేర్చేసుకోవచ్చు. మనకేం పెద్ద టెక్నికల్ స్కిల్ సెట్ అవసరం లేదు. అండ్ ఇప్పుడు నేను కొంచెం బ్రీఫ్గా ఎలాంటి రూల్స్ ఉంటాయి, అసలు సప్లై చైన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్, సప్లై చైన్ అంటే ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సప్లై చైన్ అంటే ఈజ్ ఏ కీ ప్రాసెస్ ఫర్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆర్ ఎనీ కంపెనీ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ విత్ ఎనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ పార్లేజీ వాళ్ళు 2025లో 10 lakhs వర్త్ బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సో దట్ ఈస్ దర్ టార్గెట్. సో ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక ప్లాన్ వేసుకుంటారు. అంటే ఏ నెలలో ఎంత మ్యానుఫ్యాక్చర్ చేయాలి, మనకి ఏం వస్తువులు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మైదా ఎంత కావాలి, షుగర్ ఎంత కావాలి, ఆర్ వాళ్ళకి ఎన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి, అండ్ వాళ్ళ ప్లానింగ్. సో ఫస్ట్ థింగ్ సప్లై చైన్లో ఈజ్ అబౌట్ ప్లానింగ్. సో డిమాండ్ ప్లానింగ్, రిసోర్స్ ప్లానింగ్, రా మెటీరియల్ ప్లానింగ్. సో ఇలా ప్లానింగ్లో చాలా రకాలు ఉంటాయి అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ సప్లై చైన్. సో ప్లానర్ లాగా, రా మెటీరియల్ ప్లానర్ లాగా, సప్లై చైన్ ప్లానర్ లాగా, డిమాండ్ ప్లానర్ లాగా రోల్స్ అనమాట. సో ఇలాంటి రోల్స్లో కామన్ థింగ్ ఏంటంటే ప్లానింగ్, టైం మేనేజ్మెంట్ అండ్ అవేర్నెస్. లైక్ సప్లై చైన్ రోల్లో కావాల్సిన కామన్ థింగ్ ఏంటంటే గ్లోబల్ నాలెడ్జ్. సో నాకు ఇండియాలో అడిగితే దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ఇండియా జాబ్ మార్కెట్ అండ్ యూకే జాబ్ మార్కెట్. అది కూడా మీకు ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. బట్ నన్ను అడిగితే లైక్ యూకేలో మీరు జాబ్స్ ప్లాన్ చేస్తూ ఉంటే మీకు గ్లోబల్ నాలెడ్జ్ ఇస్ అ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఇఫ్ యు ఆర్ ఎ సప్లై చైన్ స్టూడెంట్ ఆర్ ఎ సప్లై చైన్ ప్రొఫెషనల్. అంటే మార్కెట్ ఎలా ఉంటుంది, పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, గ్లోబల్ పాలిటిక్స్, ఏ కంట్రీలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఎలాంటి స్కేర్సిటీ ఉన్నాయి, రా మెటీరియల్స్ ఎక్కడ అవైలబిలిటీ ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి కీ నాలెడ్జ్ నేర్చుకోవాలి ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ యువర్ కెరియర్ ఇన్ సప్లై. సో ఫస్ట్ ప్రాసెస్ చెప్పాను కదా, దట్ ఈస్ ప్లానింగ్ అండ్ ప్లానింగ్ రిలేటెడ్ రూల్స్ అవి. అండ్ ద సెకండ్ థింగ్, సో ప్లాన్ చేసేసాము, రిసోర్సెస్ ఏంటో కూడా మనం ప్లాన్ చేసాము, ఏం కావాలి, మెటీరియల్స్ ఏం కావాలని. ద నెక్స్ట్ థింగ్ ఈస్ సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్. సో ఇది నా ఫీల్డ్, నేను జనరల్గా చేసేది ప్రొక్యూర్మెంట్ అండ్ ఈ 8 yearsలో నేను పనిచేసినంత ప్రొక్యూర్మెంట్లోనే. సో ప్రొక్యూర్మెంట్ ఇస్ మై ఫేవరెట్ ప్రాసెస్ ఎందుకంటే ఐ థింక్ ఐ హ్యావ్ దో స్కిల్ సెట్ న్యాచురలీ. సో సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, డైరెక్ట్ సోర్సింగ్, ఇండైరెక్ట్ సోర్సింగ్, డైరెక్ట్ ప్రొక్యూర్మెంట్, ఇండైరెక్ట్ ప్రొక్యూర్మెంట్ ఇలా. సో డైరెక్ట్ సోర్సింగ్ అంటే ఏదైనా మెటీరియల్ విచ్ గోస్ డైరెక్ట్లీ ఇన్ టు ద ఎండ్ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం మనం మైదా, షుగర్ ఇలాంటివి కొంటే దాన్ని డైరెక్ట్ సోర్సింగ్ అంటారు. ఇండైరెక్ట్ సోర్సింగ్ అంటే ఫర్ సంథింగ్ లైక్ మెషిన్స్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్, లైక్ ఈ ఫ్యాక్టరీ రన్ అవ్వడానికి మనుషుల్ని తీసుకుంటాం కదా, సో అవన్నీ ప్రొఫెషనల్ సర్వీసెస్ కిందకి వస్తాయి. సో ఇలాంటివన్నీ ఇండైరెక్ట్ సోర్సింగ్ కిందకి వస్తాయి అనమాట. సో సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఇస్ అ సెకండ్ స్టేజ్ అండ్ అ కీ స్టేజ్. ఎందుకంటే రా మెటీరియల్ ప్లానింగ్ వాళ్ళు మెటీరియల్ ప్లానింగ్ చేస్తారు, ఎలాంటి మెటీరియల్ కావాలి, ఎప్పుడు కావాలని మనకు చెప్తారు. దాన్ని బట్టి సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ వాళ్ళు వెళ్ళి కొంటారు. ప్రొక్యూర్మెంట్ అంటే బయింగ్. సో వాళ్ళు వెళ్ళి ఆ మార్కెట్లో ఆ మెటీరియల్స్ కొనాలన్నమాట. కొనే టైప్లో కొన్ని ఏంటంటే మనకు కావాల్సింది ఎప్పుడు కావాలో అప్పుడు కొనుక్కుంటాము, కొన్ని ఏమో బల్క్ పర్చేస్ చేసుకుంటాము డబ్బులు సేవ్ చేయడానికి. సో అట్లా బల్క్ పర్చేస్ చేసినప్పుడు కాంట్రాక్ట్స్ చేస్తాము. సో సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్లో ఇలా కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ అండ్ టెండర్ మేనేజ్మెంట్ ఇలా చాలా ప్రాసెస్ ఉంటాయి. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. అండ్ దీంట్లో ఎలాంటి రూల్స్ ఉంటాయంటే వన్ ఇస్ బయింగ్. సో బయింగ్ అని చెప్పాను కదా, సో బయర్స్ రూల్స్ చాలా ఉంటాయి. లైక్ ప్రొక్యూర్మెంట్ బయర్ అంటారు, సైన్స్ బయర్ అంటారు, లైక్ జూనియర్ బయర్ అంటారు, సీనియర్ బయర్ అంటారు, కమర్షియల్ మేనేజర్ అంటారు, కమర్షియల్ డైరెక్టర్ అంటారు. ఇలా చాలా రిలేటెడ్, సోర్సింగ్ డైరెక్టర్ ఆర్ సోర్సింగ్ స్పెషలిస్ట్, ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్ ఇలా చెప్తే ఎన్ నెంబర్ ఆఫ్ రూల్స్. ఒకవేళ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. నేను ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి రూల్స్ ఉంటాయో బ్రీఫ్గా షేర్ చేస్తాను. సో దట్ ఈస్ ద సెకండ్ డిపార్ట్మెంట్. అండ్ సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్లో ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. సో నా నాలెడ్జ్ ప్రకారం కొంచెం హైయెస్ట్ పే వచ్చేది కూడా సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ రూల్స్కి. అండ్ ద నెక్స్ట్ థింగ్ విచ్ ఈస్ అబౌట్ ప్రొడక్షన్. సో ఫస్ట్ ప్లానింగ్ వాళ్ళు ప్లాన్ వేస్తారు, సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ వాళ్ళు మనకు కావాల్సిన మెటీరియల్ని తెచ్చిపెట్టారు. సో తెచ్చిపెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయాలి కదా. సో దట్ ఈస్ ప్రొడక్షన్ ప్రాసెస్. ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ అని చెప్తాను ఎందుకంటే దట్ ఈస్ అ కీ సెగ్మెంట్ ఇన్ సప్లై చైన్. సో ఈ రెండు ఫస్ట్ ఇంపార్టెంట్, కానీ కీ ప్రోడక్ట్ ఏంటంటే ఇదే, లైక్ బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం. సో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని ప్యాకింగ్ చేసి స్టోర్ చేయాలి. ఈ ప్రాసెస్లో చాలా రోల్స్ ఉంటాయి, లైక్
ఆపరేషన్స్ రిలేటెడ్, లైక్ ఆపరేషన్స్ మేనేజర్, ఆపరేషన్ స్పెషలిస్ట్, ప్రొడక్షన్ ప్లానర్, ప్రొడక్షన్ మేనేజర్, ప్రొడక్షన్ సపోర్ట్, ఇంకా వేరియస్ రోల్స్ ఉంటాయి ఆ సప్లై చైన్ ప్రాసెస్లో. సో దాట్ ఈస్ ద కీ థింగ్ ఫర్ ద బిజినెస్. ఎందుకంటే వీళ్ళు కొనిపెట్టారు, ఓకే, దాని తర్వాత మ్యానుఫ్యాక్చర్ అవ్వకపోతే వాట్ ఈస్ ద యూస్? సో దట్ ఈస్ ద కీ థింగ్ అని అందుకే చెప్తున్నాను. సో దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. దాంట్లో చాలా ప్రాసెసెస్ ఉన్నాయి, చాలా రూల్స్ ఉన్నాయి. వాటి గురించి డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్లో. అండ్ ఆఫ్టర్ దట్ కీ ప్రాసెస్ నా బిస్కెట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్, ప్యాక్డ్ అండ్ రెడీ. దాని తర్వాత ఏం చేస్తారు, ఈ బిస్కెట్స్ అన్నిటిని వేర్ హౌస్లో స్టోర్ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా ఈ పెద్ద కంపెనీస్ రేపు కావాలంటే ఈరోజు మ్యానుఫ్యాక్చర్ చేయవు, ఈ నెక్స్ట్ ఇయర్కి కావాల్సినవి ఒక 2-3 months ముందన్నా ప్లాన్ చేసుకుంటారు. అట్లీస్ట్ వాళ్ళ ప్రొడక్షన్ ఒక 1 month ముందన్నా ఉండేటట్టు చూసుకుంటారు. ఎందుకంటే బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ అని ఒకటి ఉంటుంది, లైక్ దే హ్యావ్ టు ప్రొడ్యూస్ ద మెటీరియల్ నో మ్యాటర్ వాట్. సో చాలా అన్సర్టనిటీస్ ఉంటాయి కదా, లైక్ కోవిడ్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ అన్సర్టనిటీస్, లైక్ సునామీ రావడం కానీ కొన్ని మన కంట్రోల్లో ఉండవు. సో దానికోసం బ్యాకప్ ప్లాన్ లాగా కొంచెం మెటీరియల్స్ అయితే వేర్ హౌస్లో స్టోర్ చేసుకుంటారనమాట. సో ఇప్పుడు వేర్ హౌస్ అన్నాను కాబట్టి 4th స్టెప్, వీ నో వేర్ హౌసెస్లో ఎలాంటి రోల్స్ ఉంటాయో, లైక్ పికింగ్ అండ్ ప్యాకింగ్. చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి తెలుసు, దిస్ ఇస్ ఎ రెగ్యులర్ రూల్. చాలామంది పార్ట్ టైం జాబ్స్లో చేస్తారు. అండ్ ద నెక్స్ట్ ఈస్ వేర్ హౌస్ మేనేజ్మెంట్. సో వేర్ హౌస్లో కూడా చాలా రకాల సప్లై చైన్ రోల్స్ ఉన్నాయి, అండ్ దే హ్యావ్ సో మచ్ వాల్యూ. బికాస్ మనం ఇదంతా ప్రొడక్షన్ చేసి వేర్ హౌస్లో మనం ఆ ప్రోడక్ట్ని ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోతే దెన్ వేస్ట్ ఆఫ్ యూస్. సో వేర్ హౌస్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా కంపెనీస్కి వేర్ హౌసెస్ ఉంటాయి, అండ్ చాలా మెటీరియల్ వేర్ హౌస్ నుంచే షిప్ అవుతుంది అనమాట. అంటే ఆ బిస్కెట్స్ని కస్టమర్ వరకు చేర్చాలి కదా. సో ఆ ఛానల్లో విల్ హ్యావ్ హోల్సేల్ మార్కెట్ అండ్ రీటైల్ మార్కెట్. సో ఫస్ట్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్తుంది ఆ బిస్కెట్, దాని తర్వాత రీటైల్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్తుంది, దాని తర్వాత మనకి సెల్ అవుతుంది అనమాట. దట్స్ హౌ ద ప్రోడక్ట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ సోల్డ్ కస్టమర్. సో అట్లా ఈ ఎంటైర్ ప్రాసెస్ ఉంది కదా, దీన్నే సప్లై చైన్ అంటారు. అందుకే సప్లై చైన్ ఇస్ నాట్ ఎ రాకెట్ సైన్స్ అంటాను. సో ఇండియాలో కూడా చాలా కంపెనీస్ ఉంటాయి. ఎవ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ విల్ హ్యావ్ సప్లై చైన్ ప్రాసెస్, అండ్ ఈ సప్లై చైన్ ప్రాసెస్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అండ్ అబ్జర్వ్ చేసుకొని చాలా రకాలుగా సపోర్ట్ చేస్తారు. సప్లై చైన్ ప్రాసెస్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అండ్ ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. లైక్ ప్లానింగ్ వాళ్ళకి ప్లానింగ్ రిలేటెడ్ నాలెడ్జ్, సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ వాళ్ళకి సోర్సింగ్ అండ్ రిలేటెడ్ నాలెడ్జ్. సో దీంట్లో నేను ఇంకోటి చెప్పడం మిస్ అయ్యాను, విచ్ ఇస్ అబౌట్ లాజిస్టిక్స్. సో లాజిస్టిక్స్ ప్లే ఏ కీ రోల్ ఇన్ దిస్ ప్రాసెస్. సో ఇన్సైడ్ లాజిస్టిక్స్ అండ్ అవుట్ సైడ్ లాజిస్టిక్స్ చాలా డిఫరెంట్ ఆఫ్ లాజిస్టిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రా మెటీరియల్స్ మన సైట్కి రావడం ఇస్ వన్ సైడ్ ఆఫ్ లాజిస్టిక్స్, అండ్ మన దగ్గర ఉన్న డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అని చెప్పాను కదా, విచ్ ఇస్ హోల్సేల్ ఆర్ రీటైల్ మార్కెట్. సో అప్పుడు మేనేజ్ చేసే లాజిస్టిక్స్ లైక్ వేర్ హౌస్ నుంచి షిప్ చేయడం. సో దిస్ ఈస్ అ కీ ప్రాసెస్ యాజ్ వెల్, అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాసెస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. సో ఇలాంటి సప్లై చైన్ ఇంత కీ ప్రాసెస్ని మోస్ట్లీ సాట్ సిస్టమ్స్లో కానీ ఇంకా చాలా రకాల సప్లై చైన్ సిస్టమ్స్ ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ ద కంపెనీ అండ్ అవైలబిలిటీ. లైక్ కొంతమంది కూపా పెట్టుకుంటారు, ప్రొక్యూర్మెంట్ కూపా అని, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సప్లై చైన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో సప్లై చైన్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ ఆల్సో ఏ కీ రోల్. సో ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి సప్లై చైన్లో, అండ్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ప్రాపర్గా రీసెర్చ్ చేసి మీ స్కిల్ సెట్కి ఏది మ్యాచ్ అవుతుందో అది చూస్ చేసుకోండి. నేను ఫ్యూచర్లో ఒక వీడియో చేస్తాను, ఎలాంటి సెగ్మెంట్స్కి ఎలాంటి స్కిల్ సెట్ కావాలి అండ్ ఎలాంటి శాలరీస్ ఉంటాయి అని చెప్పి. సో అది కొంచెం టైం పడుతుంది, చాలా రీసెర్చ్ చేసి బ్రీఫ్గా చేయాలి, బట్ మోస్ట్లీ ఐ ట్రై టు డూ మై బెస్ట్ ఆన్ దాట్ వీడియో. సో ఇలా డిఫరెంట్ సప్లై చైన్ స్కిల్ సెట్స్ ఉన్నాయి, అండ్ కొన్ని రోల్స్కి స్పాన్సర్షిప్ వచ్చే కెపాసిటీ ఉంది. ఐ మీన్ వర్క్ స్పాన్సర్షిప్ కానీ జాబ్స్ కానీ ఎక్కువ వచ్చేది, బికాస్ ఇవన్నీ కామన్ రూల్స్ అండ్ ఇది ఎవరైనా చేయగలుగుతారు కాబట్టి ఈ కంట్రీలో దే డోంట్ హ్యావ్ హై డిమాండ్ ఫర్ దిస్ జాబ్స్. ఎందుకంటున్నా అంటే ఈ కంట్రీలో ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ ఎ నార్మల్ థింగ్. లైక్ వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్లో ఇంత ప్రాబ్లమ్స్ ఉండవు, బట్ వెరాస్ దే హ్యావ్ డిఫికల్టీస్ ఇన్ టెక్నికల్ నాలెడ్జ్. సో నన్ను అడిగితే ఐటీ రిలేటెడ్ జాబ్స్ వీటన్నిటికీ ఎందుకు అంత డిమాండ్ ఉందంటే దేర్ ఆర్ షార్టేజ్ ఆక్యుపేషన్స్, బట్ సప్లై చైన్ ఇస్ నాట్ ఎ షార్టేజ్ ఆక్యుపేషన్ యాజ్ పర్ మై నాలెడ్జ్. సో దీనికంతా హై డిమాండ్ అందుకే లేదు, బట్ దిస్ ఈజ్ హౌ సప్లై చైన్ ప్రాసెస్ ఇస్. సో సప్లై చైన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, ఆ రోల్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, అవి చేశాను అని అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కమెంట్స్లో చెప్పండి. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ అబౌట్ కెరియర్ గ్రోత్ ఇన్ సప్లై చైన్.
సో చాలామంది ఫస్ట్ ఇది ఆలోచించరు. మాస్టర్స్ చేసేద్దాం అనుకుంటారు. దాని తర్వాత జాబ్ వస్తే చాలనుకుంటారు. బట్ జాబ్ వస్తే దాని సాలరీస్ ఎలా ఉంటాయి? దాని కెరియర్ గ్రోత్ ఎలా ఉంటదో కూడా చూసుకోవాలి. అది నేను నేర్చుకున్నాను. లైక్ ఈ 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో లైక్ మేకింగ్ వైస్ డెసిషన్. లైక్ ఏదన్నా జాబ్ ఆర్ కెరియర్ సెలెక్ట్ చేసుకుంటే సాలరీ ప్లేస్ ఏ కీ రోల్ అండ్ కెరియర్ గ్రోత్ ప్లేస్ ఏ కీ రోల్ అని. సో నన్ను అడిగితే దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ దిస్ 2 ఆస్పెక్ట్స్ ఇన్ ఇండియా అండ్ యూకే. సో అది ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నౌ కమింగ్ టు సాలరీ ఫస్ట్. సో ఇండియాలో ఒక ఎంట్రీ లెవెల్ సప్లై చైన్ రూల్ లైక్ ఒక ఫ్రెషర్‌కి సాలరీ అయితే స్టార్ట్స్ ఫ్రమ్ 3 lakhs to 5 to 6 lakhs. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. సో మినిమమ్ అయితే 20,000 ఉంటుంది ఈ కాలంలో యాజ్ ఎ ఫ్రెషర్. బట్ ఒకవేళ అబ్రాడ్‌లో మీ కెరియర్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటే మోస్ట్లీ ఇన్ యూకే చెప్తాను. నాకు సాలరీస్ పక్కా తెలిసింది యూకేలోనే. సో ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ 25,000 to 30,000. సో దట్ ఈస్ ద ఎంట్రీ లెవెల్ సాలరీ ఫర్ ఫ్రెషర్. ఎందుకు ఇది మీకు చాలా ఎక్కువ అనిపించచ్చు. లైక్ 25,000 ఈజ్ లైక్ 25 lakhs to 30 lakhs. బట్ రియాలిటీ చెప్పాలంటే యూకేలో దట్ ఈస్ ద యావరేజ్ సాలరీ అండ్ దట్ ఈస్ ద బేసిక్ సాలరీ ఫర్ ఈవెన్ ఎనీ అన్‌ప్రొఫెషనల్ రోల్. ఎవరైనా ఫుల్ టైం పనిచేసి ఏ రోల్ చేసినా దట్ ఈస్ ద బేసిక్ సాలరీ. సప్లై చైన్ రోల్స్‌కి వచ్చేది ఒక బేసిక్ సాలరీ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఇండస్ట్రీతో ఈ సప్లై చైన్‌కి సాలరీ కంపేర్ చేస్తే యూకేలో ఒక ఐటీ స్టూడెంట్‌కి స్టార్టింగ్ వచ్చే ప్యాకేజ్ ఈజ్ అరౌండ్ 40,000 to 60,000. బట్ సప్లై చైన్ వాళ్ళకి వచ్చే ప్యాకేజ్ 25,000 to 35,000. సో ఇమాజిన్ చేసుకోండి, ద సాలరీస్ ఆర్ వెరీ లో ఇన్ అబ్రాడ్ ఫర్ సప్లై చైన్ స్టూడెంట్స్. బట్ కంపారిటివ్లీ ఇండియా కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవి బ్యాలెన్స్ చేసుకుంటే మేబీ కొంచెం ఎక్కువ సాలరీ ఉంటుంది. బట్ వెన్ కంపేర్డ్ టు అదర్ కెరియర్ సప్లై చైన్ ఈస్ ద లీస్ట్ వన్. సో ఐ హోప్ యూ గాట్ దట్ పాయింట్. సో సాలరీస్ పరంగా ఐ హ్యావ్ టు టెల్ యూ గైస్. సో మీరు రిగ్రెట్ అవ్వకుండా ముందే చెప్పేస్తున్నాను. సాలరీస్ అయితే అంతే హైగా ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఒకవేళ మీకు 5 years or 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మేబీ యూ విల్ ఫాల్ అండర్ లైక్ 40,000 to 50,000 or 60,000. కానీ అదే ఐటీ అనుకోండి, యూ విల్ గెట్ మోర్ సాలరీస్. సో చాలామంది సప్లై చైన్ గురించి సాలరీస్ గురించి తెలియకుండా వచ్చేస్తున్నారు. అండ్ నాకు ఎలా తెలిసిందంటే నేను జనరల్గా టాప్మెట్లో 1-to-1 కాల్స్ ప్రొవైడ్ చేస్తాను. సో అలా 100+ స్టూడెంట్స్తో మాట్లాడాను. సో వెన్ ఐ టోల్డ్ దెమ్ లైక్ వాళ్ళు జాబ్ అప్లై చేస్తున్నప్పుడు డ్యూరింగ్ సాలరీ నెగోసియేషన్ లైక్ 30,000 అంటే వాళ్ళు షాక్ అయిపోతున్నారు. ఏంటి ఇంతేనా నాకు ప్రొఫెషనల్ జాబ్కి వచ్చే సాలరీ అని. బట్ సప్లై చైన్ జాబ్స్కి ఆర్ సప్లై చైన్ కెరియర్కి దట్ ఈస్ ద బేసిక్ సాలరీ. ఎక్కువ సాలరీస్ ఉండవు వెన్ కంపేర్ టు అదర్ కెరియర్స్. సో ఆ ఫ్యాక్ట్ అయితే తెలుసుకోండి. కావాలంటే మీరు మీ ఓన్గా రీసెర్చ్ చేయండి. మీరు లింక్డ్ఇన్లో కానీ గ్లాస్ డోర్లో కానీ మీరు జనరల్గా యావరేజ్ సాలరీని సప్లై చైన్ అని చెక్ చేస్తే యూ విల్ గెట్ టు నో ద సాలరీస్ లైక్ ఎంత వస్తాయి అని. అండ్ లింక్డ్ఇన్లో ఎలా చెక్ చేయొచ్చు అంటే సప్లై చైన్ రోల్ సెలెక్ట్ చేయండి. ఆ రోల్కి సాలరీ మెన్షన్ చేస్తారు కదా జాబ్ డిస్క్రిప్షన్స్లో, అలా చెక్ చేసుకోండి. ఒకవేళ నేను చెప్పింది మీకు డౌట్ ఉంటే 100% చెక్ చేసుకోండి. దెన్ యుల్ గెట్ టు నో అబౌట్ ద మార్కెట్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ అబౌట్ కెరియర్ గ్రోత్. సో నన్ను అడిగితే యూకేలో ఇఫ్ యూ హ్యావ్ ఇండియన్ ఎక్స్పీరియన్స్ లైక్ ఒక 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే యూకేలో సప్లై చైన్ జాబ్ రావడం చాలా ఈజీ. అండ్ కెరియర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది సప్లై చైన్లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సప్లై చైన్ బయ్యర్ రోల్ అనుకోండి, ప్రొక్యూర్మెంట్ రోల్. దాంట్లో అయితే మీరు మీ నెగోసియేషన్ స్కిల్స్ కానీ మీ పోర్ట్ఫోలియో కానీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా బెనిఫిట్స్ తెస్తున్నారో బట్టి మీకు ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ సప్లై చైన్లో రిజల్ట్స్ ఈజీగా కనిపిస్తాయి. మీ వర్క్ ఈజ్ యువర్ రిజల్ట్. సో ఈ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ ప్లానర్ మీరు ఎంత డబ్బులు సేవ్ చేశారు, యాజ్ ఎ ప్లానర్ మీరు ప్రాసెస్ ఎంత ఇంప్రూవ్ చేశారు, ఆర్ యాజ్ ఏ ప్రొడక్షన్ ప్లానర్ మీరు ఎంత కాస్ట్ రెడ్యూస్ చేశారు, ఆర్ యాజ్ ఎ లాజిస్టిక్స్ పర్సన్ మీరు ఎంత కాస్ట్ సేవ్ చేశారు. సో ఇట్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 year మీరు పని చేస్తే మీ రిజల్ట్స్ ఇమీడియట్గా కనిపిస్తాయి అనమాట కంపెనీకి. సో ఆ రిజల్ట్స్ బట్టి చాలా కంపెనీస్ ప్రమోట్ చేస్తాయి. సో మీరు ఒకవేళ హార్డ్ వర్క్ చేస్తే సప్లై చైన్ కెరియర్లో గ్రో అయ్యే ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కెరియర్ గ్రోత్ ఇస్ కెరియర్ గ్రోత్కి అయితే నేను 100% మార్క్స్ ఇస్తాను. సో కెరియర్ గ్రోత్ ఇస్ చాలా బాగుంటుంది సప్లై చైన్లో. అండ్ నేను చెప్పినట్టు మీకు కీ స్కిల్స్ లైక్ సాఫ్ట్ స్కిల్స్ ఉంటే కెరియర్ గ్రోత్ చాలా ఈజీగా అవుతుంది. సో మీరు ఒకవేళ ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ లైక్ నాకు సప్లై చైన్ అంటే చాలా ఇష్టం. సో అట్లా ప్యాషనేట్గా మీకు నచ్చి
నాట్ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ బై ఎనీవన్. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఈ స్కిల్ సూట్ అవుతది, ఈ కెరియర్ మీకు నచ్చింది, ఈ లైఫ్ స్టైల్ మీకు నచ్చింది అని అనిపిస్తే దెన్ గో ఫర్ ఇట్ అండ్ యూ విల్ ఎంజాయ్ యువర్ జాబ్. అండ్ టచ్ వుడ్ ఐ యామ్ ఎంజాయింగ్ మై జాబ్ రైట్ నౌ. సో నాకు చాలా ఇష్టం. నాకు జనరల్‌గా ట్రావెలింగ్ ఇష్టం. సో సప్లై చైన్ హ్యాస్ ట్రావెలింగ్ ఆపర్చునిటీస్ యాస్ వెల్. సో ఆ పరంగా సప్లై చైన్ ఈస్ ద బెస్ట్ కెరియర్. యూ ఆర్ సమ్‌వన్ హూ హ్యాస్ ఆల్ ది స్కిల్ సెట్ అండ్ నేను చెప్పినట్టు ఈ పాయింట్స్ అన్నీ మీకు మ్యాచ్ అవుతాయి. And then last but not least, which is about settlement in UK. So supply chain career or supply chain masters చేసి నేను యూకేలో సెటిల్ అవ్వచ్చా అని అడుగుతున్నారు చాలా మంది. సో ఐ వుడ్ సే ద ఆన్సర్ ఇస్ 50-50 అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్. సో కొన్ని ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేయాలి. అవేంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఈస్ చాలామంది అసలు వీసా రిక్వైర్మెంట్ ఏంటి ఇవన్నీ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవట్లేదు. సో మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఆర్ నా అప్కమింగ్ వీడియోస్ చూస్తే ఐ వుడ్ సే మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ టు రీసెర్చ్ అబౌట్ సెటిల్మెంట్ ఆప్షన్స్ బిఫోర్. ఒకవేళ మీరు ఈ కంట్రీలో సెటిల్ అవ్వద్దు అనుకున్నా కూడా రీసెర్చ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలా కంట్రీస్ సెటిల్మెంట్ చాలా టైట్ చేశాయి. సో మనము 20 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాం, దాని రిటర్న్స్ మనకి 4 yearsలో రావు. అండ్ ఒకవేళ మీకు అబ్రాడ్ లైఫ్ స్టైల్ నచ్చితే ఆ 4 yearsలో మీరు ఉండాలనుకుంటే మీ కెరియర్ అది సపోర్ట్ చేయకపోతే మీరు అప్పుడు చాలా రిగ్రెట్ అవుతారు. సో అలా రిగ్రెట్ అవ్వద్దంటే ఫస్ట్ చూసుకోండి ఆప్షన్స్ ఏంటో. సో అలా చూస్తే సప్లై చైన్ ప్రొఫెషనల్ లాగా సెటిల్ అవ్వాలనుకుంటే దే ఆర్ లిమిటెడ్ ఆపర్చునిటీస్. సో యూకేలో అయితే హెల్త్ కేర్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఐటీకి దే ఆర్ ఆపర్చునిటీస్, బట్ ఈ మధ్య తగ్గాయి. బట్ సప్లై చైన్ ఇండస్ట్రీకి వస్తే చాలా లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకు లిమిటెడ్ అంటున్నానంటే మోస్ట్లీ స్కిల్డ్ వర్కర్ వీసా రూట్లో ఈ మధ్య ఎక్కువ మేనేజర్ రోల్స్ అండ్ సీనియర్ రోల్సే ఉన్నాయి. సో ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ యూకే బేస్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దెన్ దెర్ ఈస్ ఆప్షన్ ఫర్ సెటిల్మెంట్. అండ్ సప్లై చైన్ జాబ్స్ ఏమి స్కేర్సిటీ కాదు, లైక్ షార్టేజ్ ఆక్యుపేషన్ జాబ్స్ కాదు. సో అందుకే మనకి స్పాన్సర్షిప్స్ రావడం చాలా కష్టం. సప్లై చైన్కి చాలా కాంపిటీషన్ ఉంది అండ్ వీఆర్ కంపీటింగ్ విత్ నేషనల్స్. అండ్ ఈ మధ్య కాలంలో చూస్తే దే ఆర్ ప్రమోటింగ్ హైరింగ్ ఓన్ సిటిజన్స్. సో మీరు న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో అలా చూస్తే సప్లై చైన్ ఆపర్చునిటీస్కి వాళ్ళని హైర్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బికాస్ దీనికి ఏమి స్పెషల్ స్కిల్స్ అవసరం లేదు అండ్ ఇదేం షార్టేజ్ రోల్ కాదు కాబట్టి. సో నా పరంగా ద ఆప్షన్స్ ఆఫ్ సెటిల్మెంట్ అండ్ గెట్టింగ్ స్పాన్సర్షిప్ జాబ్ ఫర్ సప్లై చైన్ ఇస్ లైక్ 80%, బట్ 20% నో అని చెప్తాను. అండ్ ద అదర్ థింగ్ ఈస్ ఇలా స్పెసిఫిక్గా సప్లై చైన్ కోర్స్ తీసుకొని వచ్చే వాళ్ళైతే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే ఇందులో ఆపర్చునిటీస్ రాకపోతే ఇంకో దానికి స్విచ్ అయ్యే ఆపర్చునిటీస్ కూడా లేవు. ఎందుకంటే the first question they would ask is why you choose supply chain and ఇప్పుడు ఎందుకు బిజినెస్ అనలిటిక్స్ ఆర్ డేటా అనలిటిక్స్ చేద్దాం అనుకుంటున్నావు, దానికి దీనికి లింక్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా అడుగుతారనమాట. సో నన్ను అడిగితే ఫస్ట్ చూస్ వైజ్లీ. ఫస్ట్ ఒక కామన్ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి, సప్లై చైన్ ఆపర్చునిటీస్కి ట్రై చేయండి, రాకపోతే వేరే ఆపర్చునిటీస్కి ట్రై చేయొచ్చు. బట్ మీరు 100% ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని రండి. లైక్ మినిమం 3 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇండియాలో సప్లై చైన్ రోల్లో తెచ్చుకొని దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఒక MBA చేసి దాని తర్వాత యూ కెన్ స్టార్ట్ లైక్ డ్యూరింగ్ యువర్ MBA ఏదన్నా ఇంటర్న్షిప్స్ అప్లై చేసుకొని సప్లై చైన్ రిలేటెడ్ యూకే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని దాని తర్వాత అప్లై చేస్తే మీ హ్యావ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ sponsorship in UK. Like నార్మల్గా వచ్చి as a fresher if you are planning to get job in supply chain or get a sponsorship job in supply chain then it is bit tough. లైక్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ అంటారు కదా, మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. దిస్ ఇస్ జస్ట్ మై ఒపీనియన్. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. సో నేను ఒక సప్లై చైన్ ప్రొఫెషనల్ కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ గైస్. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నా కమెంట్స్లో చెప్పండి. అండ్ ఒకవేళ మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే నా 1-to-1 కాల్ని బుక్ చేసుకోండి. అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ మీరందరూ మీ కెరియర్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో అంటిల్ మై నెక్స్ట్ వీడియో, సీ యూ, టేక్ కేర్, బాయ్.